నేను ముందు వీడియోలో చెప్పా కదండి వెండర్ సివే గురించి. వెండర్ సివేలో వాడు కొన్ని టెస్టులు చేసుకొని మనకి దానికి సంబంధించిన సివే అనేది ఒకటి సివే పంపి ప్రిపేర్ చేసి మనకి పంపిస్తారనమాట. సివే అంటే సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాడు మాయిశ్చర్, పీహెచ్, యాష్ అనేది టెస్టులు వాడు అక్కడ ప్రిపేర్ చేసి పంపించాడు అనుకుందాం. మనం ఒక శాంపుల్ ప్రోడక్ట్ అనుకుంటాముగా, దాన్ని స్టార్చ్ అనుకుందాం. దానికి సంబంధించింది మన దగ్గర ఒకటి ఉంటుందన్నమాట. మన దగ్గర ఉండేదాన్ని స్పెసిఫికేషన్ అంటారు. ఇది ప్రతి కంపెనీలో ప్రతి ఇంగ్రీడియంట్కి దానికి సంబంధించిన టెస్టులు అన్నీ ప్రిపేర్ చేసి ఈ స్పెసిఫికేషన్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. ఇది మనమే ప్రిపేర్ చేసుకుంటాం. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తామంటే, ముందు ఆ స్టార్టర్కి సంబంధించి మనకి ఏ టెస్టులు రిక్వైర్డ్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ పీహెచ్, మాయిశ్చర్, యాష్ కాకుండా దానికి సంబంధించి కాల్షియం అని, క్లోరైడ్ అని, ఇంకా చాలా చాలా టెస్టులు ఉంటాయి కదండి. అవన్నీ టెస్టులు అని చెప్పేసి అవన్నీ టెస్టులు ప్రిపేర్ చేసి దానికి మ్యాక్సిమం అండ్ మినిమం అనేది ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. మ్యాక్సిమం అంటే హైయెస్ట్ లిమిట్, మినిమం అంటే లోయెస్ట్ లిమిట్. మ్యాక్సిమం 101, 99 తీసుకున్నాం. మ్యాక్సిమం అని 101, 99. లిమిట్ వచ్చేసరికి దీన్ని 101 to 99 అని చెప్పేసి ఇస్తాం. ఇలా ప్రతి టెస్ట్ని మనం ఒక 5 times 6 times అని చెప్పేసి దానికి సంబంధించింది ఒకటి ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. దానికి సంబంధించిన ఒక ఇది డేటా అంతా కలెక్ట్ చేసుకొని దాన్ని మ్యాక్సిమం మినిమం లిమిట్ తీసుకొని దాన్ని ఈ లిమిట్గా తీసుకుంటాం. ఈ లిమిట్ మధ్యలో వస్తే అది నార్మల్ ప్రోడక్ట్ అని, లేకపోతే కరెక్ట్గా రాకపోతే కనుక ఆ ప్రోడక్ట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉందనేది మనం ఐడెంటిఫై చేసి చెప్తామన్నమాట. ఇక్కడ స్పెసిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్పెసిఫికేషన్ అందరూ ప్రిపేర్ చేయడానికి అవ్వదండి. ఈ స్పెసిఫికేషన్ అనేది మనం ప్రిపేర్ చేస్తాము, అంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసిన దాన్ని క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి మనము అప్రూవ్ తీసుకుంటాం అన్నమాట. క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళు మనకిస్తారు. ఒక కాపీ ఒరిజినల్ కాపీ వాళ్ళు ఉంచుకొని శాంపుల్ కాపీ అనేది మనకిస్తారు. అది ఒకటి శాంపుల్ కాపీ అవ్వచ్చు, మాస్టర్ కాపీ అంటారు. మాస్టర్ కాపీ అనేది క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. శాంపుల్ కాపీ అనేది మన దగ్గర ఉంటుంది అనమాట. శాంపుల్ కాపీ మన దగ్గర ఉంటుంది, అంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర శాంపుల్ కాపీ అనేది ఉంటుంది అనమాట. ఈ స్పెసిఫికేషన్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే స్పెసిఫికేషన్ ప్రిపేర్ చేయాలంటే దానికి సంబంధించింది ఒక ఎస్ఓపి ఉంటుందన్నమాట. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఈ ఎస్ఓపి అనేది ఈ క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళు దీన్ని మనం చేసే స్పెసిఫికేషన్ ఎలా ఉండాలి అంటే, మనం యూజ్ చేసే లెటర్ సైజ్ దగ్గర నుంచి ఆ టేబులర్ కాలమ్స్ కానీ, హైట్ అండ్ విడ్త్ కానీ, పేపర్ హైట్, పేపర్ విడ్త్తో సహా మొత్తము ఏ టైప్ ఆఫ్ పేపర్ మనం యూజ్ చేయాలనే టైప్ ఆఫ్ పేపర్ కూడా క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళ దగ్గరే ఉంటుందన్నమాట. అంటే ఆ ఎస్ఓపిలో వాళ్ళు టోటల్ ప్రొసీజర్ అంతా దానికి సంబంధించిన టోటల్ ప్రొసీజర్ అంతా మనకిస్తారు. అలా ఇచ్చిన ఎస్ఓపిని బేస్ చేసుకొని స్పెసిఫికేషన్ అనేది ప్రిపేర్ చేస్తాము. ఏది బోల్డ్గా ఉండాలి, లెటర్ టైప్ చేసేటప్పుడు బోల్డ్గా ఉండాలా, లేదా నార్మల్గా ఉండాలా, లేకపోతే ఇంకేమన్నా స్పెసిఫిక్గా యూజ్ చేయాలా అనేది మొత్తం అంతా ఈ ఎస్ఓపిలోనే మనం ఇది అయ్యి ఉంటుందన్నమాట. అది మన ఎస్ఓపి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని మాస్టర్ కాపీ మనకు అన్ని డిపార్ట్మెంట్స్కి శాంపుల్ కాపీస్ అనేది ఇస్తారనమాట. అట్లా ఇచ్చిన శాంపుల్ కాపీని మనం రీడ్ చేసుకొని ఎస్ఓపి అనేది స్పెసిఫికేషన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ శాంపుల్ కాపీ మన దగ్గర ఒకటి ఉంటుందని చెప్పాం కదా, ఆ శాంపుల్ కాపీని దగ్గర పెట్టుకొని స్టార్చ్ అంటే ఇంగ్రీడియంట్, మనం ఏదైతే ఇంగ్రీడియంట్ తీసుకున్నామో ఆ ఇంగ్రీడియంట్ అనేది ఈ స్టార్చ్ ఏదైతే ఉందో ఆ
స్టార్చ్ ఇంగ్రీడియంట్కి సంబంధించి అన్ని టెస్టులు ఆ స్పెసిఫికేషన్ యాజ్ పర్ స్పెసిఫికేషన్ లిమిట్లో ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఆ మెటీరియల్ అనేది పాస్ అవుతుందా లేదా అనేది చూసి ఆ డేటా అంతా మనం ఇండివిజువల్గా ఒక సివై ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మన దగ్గరే అంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఓకే అంటేనే అది వేర్ హౌస్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనమాట. వేర్ హౌస్ వాళ్ళు ఆ ప్రొడక్షన్ వాళ్ళకి ఓకే చేస్తారు. ఇట్లా అయిన తర్వాతే ఇది మళ్ళీ ప్రొడక్షన్లో వాళ్ళు తీసుకొని ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని ప్రొడక్షన్ వాళ్ళు ఆ క్వాంటిటీ యూజ్ చేసుకొని ప్రోడక్ట్ని ట్యాబ్లెట్స్ కానీ ఏవైతేనే అది వాటిని ప్రిపేర్ చేసుకుంటారనమాట. సో ఇట్లా మనం చేసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మన చుట్టూ ఉండే వాళ్ళందరూ ఒకలా ఉండరు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ మీ వర్క్ని మీరు స్టాండర్డ్ చేసుకోండి. అందరికీ నేను చెప్పేది ఒకటే, విష్ యూ గుడ్ లక్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.